ఎరిమేలికి వచ్చిన కన్యస్వాములైనా, కత్తిస్వాములైనా, గజస్వాములైనా, గురుస్వాములైనా ఎవరైనా సరే వెళ్ళవలసింది ఈ మసీదు లోపలికి కాదు. లోపల సమాధి ఉంటుంది. దయచేసి దీనికి ఎదురుగా ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ దేవాలయానికి వెళ్ళాలి. ఇది సమాధి. మనం అయ్యప్పమాల వేసుకున్నప్పుడు శవం కనిపిస్తేనే వేరే గల్లీలోకి పరిగెత్తుకుంటూ వెళ్తాం. అలాంటిది ఇంత పెద్ద ఈ దర్గాలోని మసీదులోకి చూడండి అయ్యప్ప స్వాములు ఎలా వెళ్తున్నారు. ఇందులోకి వెళ్ళి మళ్ళీ అయ్యప్ప స్వాములు ఇందులోకి వెళ్తున్నారు. ఇక్కడే వీరి 41 రోజుల దీక్ష ముగిసిపోతుంది. చూడండి హిందువులని ఎంత పకడ్బందీగా ముందు నుండే ఒక పథకం ప్రకారం అయ్యప్ప స్వాముల భక్తి నిర్వీర్యం చేయడానికి ఇలా ఈయన అయ్యప్ప స్వామి మిత్రుడని ఇలా చేస్తున్న. అయ్యప్ప స్వామి మిత్రుడైతే ఇక్కడ హిందూ దేవాలయం ఎలా అవుతుందో ఇక్కడ కూడా అలాగే హిందూ దేవాలయం ఉండాలి. కానీ ఇక్కడ మసీదు, అతని సమాధి ఉంది. హజ్రత్ బావర్ సమాధి ఇది. దయచేసి అందరూ ఇది గమనించాలి. ఇది ఎప్పటికీ హిందూ దేవాలయం కాదు, కానే కాదు. లక్షల మంది, వేల మంది అయ్యప్ప స్వాములు చూడండి ఈ సమాధిని దర్శిస్తున్నారు. ఇది ఒక సమాధి మాత్రమే.